మెదక్ జిల్లా రామీంపేట మండలం సుదార్పల్లి గ్రామంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యటించారు. గ్రామంలో గత 15 రోజులుగా జ్వరాలతో బాధపడుతున్న కుటుంబాలను ఆయన పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆయన పరిశీలించారు. సుమారు 200 మంది వరకు వైద్య పరీక్షలు నిర్వహించి 100 మంది రక్త నమూనాలను సేకరించారు. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ గ్రామంలో పర్యటించి ఇంటింటా తిరుగుతూ ఇళ్లలో ఉన్న నీటి నిల్వలను తొలగింపచేశారు. అదేవిధంగా గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలతో పాటు అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ గ్రామంలో సుమారు 100 మంది వరకు రక్త నమూనాలను సేకరించడం జరిగిందని, వాటిని ల్యాబ్ కు పంపించి నిర్ధారణ చేసిన తర్వాత పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, మలేరియా వ్యాధి కాదని చాలా మందికి టైఫాయిడ్ జ్వరం ఉందని జిల్లా వైద్యాధికారులు తెలిపినట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి శ్రీరామ్, ఎంపీటీఓ షాజిలుద్దీన్, మండల వైద్యాధికారి హరిప్రియ, డిప్యూటీ డిఎంహెచ్ఓ అనిలా నవీన్ కుమార్, ఎంపీఓ రాజేందర్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. రామాయంపేట మండలంలో ఏంటంటే కొద్దిగా నిన్న మీడియాలో అక్కడిక్కడ కూడా చాలామంది చికెన్ గున్యా బాధిన పడుతూ ఉన్నారనేసి చూడడం జరిగింది. సో దాంట్లో భాగంగానే నిన్ననే డిఎంహెచ్ఓ గారికి, ఎంపీడీఓ గారికి చెప్తే కూడా వాళ్ళని కొన్ని స్పెషల్ టీమ్స్ కూడా పంపించి ఎంక్వైరీ అవన్నీ కూడా చేయడం జరిగింది. సో చాలామంది కొద్దిగా సిమ్టమ్స్ ఉన్నాయి కాబట్టి ఈరోజు స్పెషల్గా మరి అందరి గురించి కూడా మెడికల్ క్యాంపు ఇక్కడనే పెట్టి చాలామంది డాక్టర్స్ కూడా వచ్చినారు ఇక్కడ. సో మెడికల్ ఆఫీసర్ మళ్ళీ విత్ ఇతర డాక్టర్స్ కూడా పిలిపించడం జరిగింది. టెస్టింగ్కి సంబంధించి కూడా ల్యాబ్ టెక్నీషియన్స్ వాళ్ళందరినీ కూడా ఇక్కడనే పిలిపించి సుమారు ఒక 100 కంటే ఎక్కువ మంది కూడా ఆల్రెడీ టెస్ట్లు ఇప్పటి వరకు కూడా వాళ్ళు శాంపుల్స్ తీసుకున్నారు. సో ఈ టెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా ర్యాపిడ్ యాక్షన్ కిట్స్ మనకి దీనివి ఉంటాయి మలేరియావి. సో దాని ప్రకారం చూస్తే ఎవరికి కూడా మలేరియా లేదు. బట్ డెంగ్యూ, చికెన్ గున్యా గురించి మనము మన డయాగ్నోస్టిక్ ల్యాబ్లో టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. శాంపుల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసినాం. ఒకసారి తెలుసుకున్నాక డెంగ్యూవా, చికెన్ గున్యానా లేకపోతే వేరే ఇతర వ్యాధి అనేసి నిర్ధారణ వస్తుంది. బట్ ప్రిలిమినరీగా డిఎంహెచ్ఓ గారు చేసిన ఎంక్వైరీ ప్రకారం కొన్ని ఇల్లులు ర్యాండమ్గా వెరిఫై చూస్తే వాళ్ళకి టైఫాయిడ్ ఉన్నట్టు తెలిసింది. మరి వాటర్ కంటామినేషన్ కానివ్వండి, ప్లస్ ఫుడ్ కంటామినేషన్ కానివ్వండి, సో డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ వల్ల రాకుండా ఉండడానికి మరి ఎంపీడీఓ గారు, పంచాయత్ సెక్రటరీ కూడా చెప్పడం జరిగింది. ఒకసారి వాటర్ శాంపిల్స్ కూడా తీసుకొని టెస్ట్ చేయమని చెప్పడం జరిగింది. సో అదేవిధంగా రేపు మొత్తం ఫ్రైడే జిల్లా వ్యాప్తంగా కూడా రేపు చేస్తూ ఉన్నాం. సో ఎల్లుండి కూడా ఒక స్పెషల్ గ్రామ సభ శానిటేషన్ మీద పెట్టాలనేసి కూడా అందరికీ చెప్పడం జరిగింది. అన్ని జీపీ స్పెషల్ ఆఫీసర్స్, పంచాయత్ సెక్రటరీస్ కూడా రేపు ఫ్రైడేలో పార్టిసిపేట్ అవుతారు. ఎల్లుండి మళ్ళీ ఒక గ్రామ సభ కూడా పెడతాం. సో వ్యక్తిగత పరిశుభ్రత అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ప్రభుత్వం చేసే పని మేము చేస్తాం, పబ్లిక్ కూడా వ్యక్తిగత శుభ్రత కొద్దిగా పాటించాలి. నీళ్లు ఎక్కడ కూడా నిల్వ ఉంచుకోవద్దు. టైర్లలో కానీ, పూల కుండీలలో కానివ్వండి, బాటిల్స్లలో కానివ్వండి, క్లోజ్డ్ చేయని తొట్టిలలో కానివ్వండి, సో డ్రమ్ములలో కానివ్వండి, ఇక్కడ ఎక్కడ కూడా వాటర్ నిల్వ ఉంచుకోవద్దు. అన్నీ కూడా క్లోజ్ చేసి పెట్టాలా, లేకపోతే బోర్లించి పెట్టాలా. బాత్రూంలో వాడేసి వచ్చినాక అందరూ కూడా చేతులు సబ్బుతో కడుక్కున్నాకనే వాడాలి. సో వ్యక్తిగత శుభ్రత కూడా పబ్లిక్ అందరూ కూడా పాటించాలని రిక్వెస్ట్ చేస్తూ ప్రభుత్వం తరఫున ఏమేమి యాక్షన్ తీసుకోవాలనో, శానిటేషన్ కానివ్వండి ఇంప్రూవ్మెంట్స్కి అవన్నీ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఏమేమి చేయాలనో అవన్నీ కూడా మేము చేస్తాము. ఆల్రెడీ ఇంటింటి సర్వే కూడా ఒక స్టార్ట్ పెట్టినాం. సో ఈ ఒక్క గ్రామమే కాదు, జిల్లా వ్యాప్తంగా కూడా ఆశాస్, ఏఎన్ఎంస్, మన మెడికల్ ఆఫీసర్స్ కూడా అలా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇంటింటికి కూడా తిరిగి ఫీవర్ సర్వే ఒకటి చేస్తూ ఉన్నాం. సో దాంట్లో ఐడెంటిఫై చేసిన వాళ్ళు కూడా వాళ్ళకి ఇంటికి అక్కడ వాళ్ళకి మందులు అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఏమైనా కేసెస్ సీరియస్ ఉంటే కూడా వాటిని పిహెచ్సిఎస్కి, మళ్ళీ తర్వాత మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్కి అక్కడ కూడా రిఫర్ చేయడం జరుగుతుంది. సో మొత్తం జిల్లా యంత్రాంగం కూడా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, లేకపోతే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కానివ్వండి, సీజనల్ వ్యాధులు ఎదుర్కోవడానికి పూర్తి ఎత్తున సమాయత్తం అయి ఉన్నది. సో ప్రజలు కూడా సహకరించి వాళ్ళు కూడా కొద్దిగా శానిటేషన్, వాళ్ళ ఇంటి చుట్టుపక్కల కూడా క్లీన్ ఎన్విరాన్మెంట్ పెట్టుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రత కూడా పాటించినట్టయితే మనకి ఏ విధమైన సీజనల్ వ్యాధులు కూడా రావు. ఓన్లీ డెంగ్యూ కేసెస్ కూడా చాలా తక్కువ, 3-4 కేసులే మనకి రిపోర్ట్ అయినాయి ఒక లాస్ట్ 1 వీక్లో. సో వేరే కూడా ఎక్కువ, అది కూడా ఒకటే కుటుంబంలో వచ్చింది. సో దానికి కూడా ఏమేమి యాక్షన్ తీసుకోవాలో తీసుకున్నాము. సో ఈ దోమల వల్ల వచ్చేటివి కానివ్వండి, అపరిశుభ్రమైన పరిసరాల వల్ల వచ్చేటివి కానివ్వండి, ఇవన్నీ కూడా మన చేతుల్లో ఉంటాయి. కాబట్టి అందరూ కూడా వ్యక్తిగత పరిశుభ్రత పాటించుకుంటా నీళ్ళు నిల్వ లేకుండా ఉండే విధంగా ప్రభుత్వానికి, అక్కడున్న పంచాయత్ సిబ్బందికి, మెడికల్ సిబ్బందికి అందరూ కూడా సహకారం అందిస్తారని కూడా కోరుకుంటాను. ఇక్కడున్న ఈ విలేజ్లో కూడా ఇప్పుడు సాయంత్రం వరకు శాంపుల్స్ అన్నీ తీసుకుపోయి మన డయాగ్నోస్టిక్ ల్యాబ్లో టెస్ట్ చేసి ఏ వ్యాధి అనేది కూడా చెప్తాము, ఫాలోఅప్ కూడా చేస్తూ ఉంటాము. సో
సో వాళ్ళకి సంబంధించిన మందులు కూడా వాళ్ళ ఇంటికి అందిస్తాము. ఎవరు కూడా చింతించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం కూడా మొత్తం సమాయత్తమై ఇక్కడ ఉన్న విలేజ్ వాళ్ళని కాకుండా జిల్లాలో ఎవరికి ఇది వచ్చినా కానీ ముందస్తు చర్యలు తీసుకుంటేనే మళ్ళీ వాళ్ళ ట్రీట్మెంట్కి కావాల్సిన ఇవి కూడా అన్నీ కూడా చేయడం జరుగుతుంది. సార్ ఇంకోటి ఇప్పుడు ప్రైవేట్ కొన్ని ర్యాండమ్గా వెరిఫికేషన్ కూడా చేస్తాము. డెంగ్యూ అనేది మనకు ఎలిసా టెస్ట్లో కూడా చేస్తాం మనము. సో అది మనం ఎవరు నిర్ధారించాలనేది కూడా దానికి ఒక ప్రోటోకాల్ ఉంది. ఎవరు పడితే వాళ్ళు డెంగ్యూ టెస్ట్ చేసి డెంగ్యూ అని చెప్పి, ఎందుకంటే డెంగ్యూలో నార్మల్ కూడా మనకి ఎక్కువ మట్టుకు కూడా వాళ్ళు భయంతోనే చాలామంది కూడా చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. డెంగ్యూ అనేసి ఏదో భయంతో కూడా చనిపోతే ఉట్టిగా ఎవరిని కూడా భయపెట్టవద్దు. డెంగ్యూ అనేది ఓన్లీ ప్లేట్లెట్స్ ఎవరైనా భయపెడితే మాత్రం వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ప్లేట్లెట్స్ తగ్గడము డెంగ్యూకి సంబంధం ఉండదు. సో డెంగ్యూ ఉంటే ప్లేట్లెట్స్ తగ్గుతాయి, బట్ ప్లేట్లెట్స్ తగ్గినంత మాత్రం అందరికీ డెంగ్యూ అనేది కరెక్ట్ కాదు. సో అట్లా ఎవరన్నా చెప్తే కూడా డిఎంహెచ్ఓ గారు మళ్ళీ అక్కడ ఉన్న సంబంధించిన మెడికల్ ఆఫీసర్ కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. సో వాళ్ళకు కూడా సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నాను. ముఖ్యంగా ప్రజలని డెంగ్యూ అని చెప్పి ఎవరు కూడా భయభ్రాంతులకు గురి చేయొద్దు. ప్లేట్లెట్స్ తగ్గిన ప్రతి ఒక్కరికి డెంగ్యూ ఉండదు. డెంగ్యూ ఉన్న వాళ్ళకి ప్లేట్లెట్స్ తగ్గుతుంది, అది వేరే విషయం. బట్ తగ్గిన వాళ్ళందరికీ కూడా డెంగ్యూ అనేసి అట్లా తప్పు ప్రచారం ఎవరు కూడా చేయొద్దు. సో అట్లా చేస్తే కూడా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.